అమ్మా, నాకు ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలేదు. అందుకే అనుమానిస్తూ చెప్పాను. నువ్వు వద్దంటే వద్దు. నిత్య బంగారం లాంటి అమ్మాయి. నువ్వే అన్నట్టు ఈ పెళ్ళి జరిగినా ఆగినా అందులో మన పాత్ర కూడా ఉంది కదమ్మా. ఎలాగూ కర్ణకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. నిత్యనే అతను చేసుకుంటే తప్పే ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇందులో నా అభిప్రాయమే తీసుకోవాలనేం లేదు. లోపల ఇప్పటికే చచ్చిపోయాను బాబు. నేను నన్ను ఆపాలనుకోకు. నేనెందుకు బ్రతకాలి చెప్పు? దాని జీవితం నాశనమయ్యాక నేనెందుకు బ్రతకాలి? మమ్మల్ని చచ్చిపోనివ్వు. మాకు డబ్బుకు కొరత ఉండొచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు మర్యాదగానే బ్రతికాం. ఇప్పుడు అదే మా చెయ్యి దాటిపోతోందంటే ఉన్న ఒక్క ఊపిరి మాకు భారం అవుతుంది. నీకు దండం పెడతాను. మేమిక బ్రతకడం అంటూ జరగదు. చనిపోయాకైనా ప్రశాంతంగా ఉంటాం. అమ్మా, మీరిలా అంటే మా అందరికీ బాధే కదా. దీనికంతా కారణమైన దుష్టత్వాన్ని కాల్చేయాలి గాని మనల్ని మనం కాదు. నిత్యకి తల్లి స్థానంలో నిలబడి అడుగుతున్నాను నేను. దయచేసి ఇలా చెయ్యొద్దమ్మా. బామ్మ ప్లీజ్ నా మాట విను. శాంతమ్మా, ఒక్క అగ్ని నీ కొడుకు కోడల్ని ఇప్పటికే బూడిద చేసింది. మళ్ళీ అదే తప్పు చేయకూడదమ్మా. అవునమ్మా. విన్నావా? అందరూ అంటుంది విన్నావా? నీ కోసం కాకపోయినా మా కోసమైనా ఆగిపెట్టని విసిరేసా అంతే. ఎవ్వరూ ఇక్కడ చావకూడదు. నిత్య పెళ్లి జరుగుతుంది. నిత్య పెళ్లి జరుగుతుంది. నీ మనవరాల్ని పెళ్లి చేసుకోబోయేవాడు మన కళ్ళ ముందే ఉన్నాడు. తేజస్ వచ్చేసాడా? నిత్యని పెళ్లి చేసుకోబోయేవాడు తేజస్ కాదు, కర్ణ.